హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని నా భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపొద్దున ఏంటంటే మన పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన రోజు బాల దినోత్సవం. సో మన పిల్లలందరికీ కూడా, మీ పిల్లలందరికీ కూడా పేరు పేరున నేను హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పానని మీ పిల్లలకి నా తరపున చెప్పండి. సో బాలల దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరి పిల్లలకి కూడాని. సో ఇవాళ వీడియో ఏంటంటే గనక మనం ఎవరి పుట్టినరోజు రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం, ఆయనది కొంచెం జీవిత చరిత్ర అండ్ అలాగే సో ఆయన గురించి కొంచెం కనుక్కుందాం. సో ఇప్పటికే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా, చెప్పండి, నేనే చెప్పేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో అవసరం, వాల్యుబుల్ కూడా. సో మీరు వీడియో చూసినప్పుడు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల, మీరు చేసిన లైక్ వల్ల ఇంకా వీడియో కొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏంటంటే ఇంకా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మంచి మంచి వాల్యుబుల్ విషయాలే మన ఛానల్లో ఉన్నాయి. సో తప్పకుండా మీ మనసుకు నచ్చుతుందనే నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. సోది ఎక్కువ పెడేస్తున్నాను కదా. సో అందరికీ ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. పిల్లలందరూ కూడా గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా చక్కగా బాగా చదువుకుని మంచి మంచి స్థానాల్లో ఉండాలి అనేసి మిమ్మల్ని అయితే నేను ఈరోజు బ్లెస్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందంటే నేను సో రేపొద్దున అప్పుడు మన పిల్లలకి బాలల దినోత్సవం కదండి. రేపొద్దున వాళ్ళ స్కూల్లో ఏమన్నా రాయాలన్నా, లేకపోతే ఏమన్నా కాంపిటీషన్స్ పెట్టినా, లేకపోతే ఏమన్నా వాళ్ళకి చెప్పాలి అన్నా సరే ఏంటి ఎలా యూజ్ అవుతుంది, ఇందులో నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ తీసి మీరు మీ పిల్లలకి చక్కగా స్కూల్లో ఇలా చెప్పండి అనేసి మీరు చెప్తే వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది వీడియో. అందుకే ఒక రోజు ముందు రోజు అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో చిన్న ఇంట్రడక్షన్ మీరు మార్చుకుంటే చాలు, ఏమీ లేదు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సో ముందు మీ పిల్లల పేరు ఎవరైతే ఇది చెప్పబోతున్నారో వాళ్ళ పేరు చెప్పిన తర్వాత సపోజ్ నేనే ఉన్నాను, నా పేరు దుర్గా భవాని. అందరికీ కూడా ఇక్కడున్న పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు నా నమస్కారం, నా తోటి విద్యార్థులకు నా శుభాశిషులు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక మన నెహ్రూ గారి పుట్టినరోజు అనేసి ఇలా చిన్ని ముక్క యాడ్ చేసి నేను చెప్పబోయే ఈ పాయింట్స్ మీరు రాసి చక్కగా వాళ్ళకి ఇలా స్కూల్లో చెప్పండి నాన్న అని చెప్పండి. కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో మన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగానే మనం ఈ బాలల దినోత్సవం అనేది జరుపుకుంటాం. అంతకుముందు మనం నవంబర్ 20న ఈ బాలల దినోత్సవం జరిపేవారంటండి. సో మన నెహ్రూ గారి మరణం అనంతరం మన భారతదేశ ప్రభుత్వం నిర్ణయించిందండి, నవంబర్ 14నే మనము ఈ బాలల దినోత్సవం జరుపుకోవాలనేసి. సో అందరికన్నా ఒక 6 రోజుల ముందైతే మనము ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఆ రోజున ఎందుకు జరుపుకుంటామంటే మన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇదైతే జరుపుకుంటాం అనమాట. సో ఆయనకి పిల్లలంటే ఎనలేని ప్రేమ, ఎనలేని అభిమానం. ఆయన ఒక్కటే చెప్తారండి, ఈరోజు బాలలే రేపటి పౌరులు. అలాగే మనం ఎంత పుణ్యస్థానాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మనకి పిల్లల మొహం చూడగానే, పిల్లలతో గడపగానే, పిల్లలతో మాట్లాడగానే మనకి ఆ అనుభవం కలుగుతుంది అనేసి ఆయన అయితే చెప్తారనమాట. సో ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు గులాబీలు ఆయనకి ప్రాణం. మనం ఎప్పుడు గమనిస్తుంటాం ఆయనకి పాకెట్లో గులాబీ ఉంటుంది. సో అందరు గమనించే ఉంటారు ఈ పాటికి. ఆయనకి పిల్లలంటే ఎనలేని ప్రాణం అనమాట. సో ఆయన ఎక్కువ కాలం జైల్లోనే గడపడం వల్ల ఆయన కూతురుతోని ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోవడం వల్ల సో ఆయన జైల్లో నుంచి ఆవిడకి లెటర్స్ అవి రాసేవారంటని, ఉత్తరాలు అవిని, ఇలా అమ్మ, సో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అంతా కూడా మంచిగా అన్నీ రాసి ఆయన పంపేవారంటండి ఆవిడకి. సో ఆ లెటర్స్, ఆ ఉత్తరాలు ఈనాటికి కూడా మనకి ఆదర్శం అనే చెప్పుకోవాలి. ఈయన
మనకి ఒక రచయిత, ఒక పండితుడు, ఒక చరిత్రకారుడు కూడా ఈయన మనకి. సో ఈయన గురించి కొంచెం అంటే కొంచెం మనం తెలుసుకుందాం. మన నెహ్రూ గారు, మన జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14 కాశ్మీర్ కుటుంబంలో, కాశ్మీర్ పండిత బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మించారనమాట. సో ఈయన జన్మించడం జరిగింది. సో 1889 నవంబర్ 14 రాత్రి 11:30 ఈయన బ్రాహ్మణ పండిత కుటుంబంలో, కాశ్మీర్ బ్రాహ్మణ పండిత కుటుంబంలో మోతిలాల్ స్వరూపరాణి దంపతులకు ఈయనైతే జన్మించడం జరిగిందండి. ఈయన వాళ్ళకి మొదటి సంతానం. ఈయనని చాలా గారంగా చూసేవారంటండి. సో మొదటి సంతానం అంటేనే చాలా గారం కదా, ఈయనకి ఎంతో గారంగా చూసేవారంటండి. వీళ్ళ అమ్మగారు అయితే ఇంట్లోనే ఉండేవారు. వీళ్ళ నాన్నగారు అయితే నెహ్రూ గారి పుట్టక ముందు నుంచే వీళ్ళ కుటుంబం అయితే సంపన్నమైన కుటుంబమే. వీళ్ళ నాన్నగారు అయితే బారిస్టర్ అప్పటికే, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే న్యాయవాది అనమాట, ఉన్నతమైన న్యాయవాది అప్పట్లోనే ఈయన, అంటే మన నెహ్రూ గారి పుట్టక ముందు నుంచే కూడా. సో ఈయన మన నెహ్రూ గారికి, సో మన చెప్పాను కదండి ఇలాగ ఈయన వాళ్ళ నాన్నగారు ముందు నుంచే న్యాయవాది అనమాట. సో చాలా గారంగా చూసుకునేవారు. ఇంకా ఈయనకి తల్లిదండ్రులు అంటే ప్రాణం, ఈయన తల్లిదండ్రులకి ఈయనంటే అమితమైన ప్రాణం అనే మనము ఇక్కడ చెప్పుకోవాలి. సో ఈయన విద్యాభ్యాసం ఎలా జరిగిందంటే, ఫస్ట్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న కాన్వెంట్లోనే వీళ్ళ నాన్నగారు చదివించేవారంటండి. తర్వాత ఏమనుకున్నారు ఏంటో, సో ఇంట్లోనే చదివించుకుందాం అనేసి ఇంట్లోనే ప్రైవేట్గా ఆయనని చదివించారనమాట. ఇంటికే పండితుల్ని పిలిపించుకుని ఇంట్లోనే ప్రైవేట్గా చదివించడం జరిగింది. సో ఈయనకి 15 ఏళ్ళ వయసులోనే ఇంగ్లాండ్ దేశానికి ఈయన వెళ్ళారనమాట. ఇంగ్లాండ్ దేశానికి ఈయన ఉన్నతమైన విద్యను అభ్యసించాలని ఈయన అప్పుడే ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు. అనంతరం ఇన్నర్ టెంపుల్ అనే ప్రఖ్యాత పేరు గల న్యాయ విద్యా సంస్థలో చేరి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారనమాట ఆయన. సో ఈయన విద్యాభ్యాసం అయితే అది న్యాయశాస్త్రాన్ని అయితే ఈయన అభ్యసించడం జరిగింది. అప్పట్లోనే చదువుకున్నప్పుడే. సో మన భారతదేశం మీద జరిగే కొన్నివి చూసి ఈయనకి కొంచెం కోపం రగిలి, మన భారతదేశంలో మనకి స్వతంత్రం రావడంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలండి. కీలక పాత్ర పోషించారు, చెప్పుకోవడం కాదు. సో చెప్పాను కదా ఈయన ఒక రచయిత, పండితుడు, చరిత్రకారుడు అనేసి. సో మన నెహ్రూ గారు 1916 కమల్ కౌల్ అనే ఆవిడని ఫిబ్రవరి 8న వివాహం అయితే చేసుకున్నారు. ఈయన కూతురు మీకు తెలుసు కదా, ఇందిరా ప్రియదర్శిని ఈవిడ కూతురు. సో వీళ్ళ కూతురు ఇందిరా ప్రియదర్శిని అనమాట. మన నెహ్రూ గారు ఈయనకి పిల్లలంటే ఎంత ప్రాణమో మీకు చెప్పడం అయితే నేను జరిగింది. పిల్లలు, గులాబీలు, ఈ రెండు అయితే ఆయనకి చాలా ప్రాణం అనమాట. సో ఈయన చనిపోయిన అనంతరం, ఈయన మరణించిన తర్వాతే మనకైతే ఈ నవంబర్ 14న మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం అనేది అయితే చేసుకుంటున్నాము. ఈయన 1964లో అయితే మరణించారండి. 1889లో నవంబర్ 14న జన్మించారు. 1964లో అయితే ఈయన మరణించారనమాట. సో ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి అది ఎక్కువ తలుచుకోకూడదు మనము. సో ఇలా అయితే జరిగిందనమాట. సో ఆయనకి పిల్లలంటే చాలా 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 ప్రాణం అనే చెప్పుకోవాలి. నేను మీకు ఇక్కడ కీ పాయింట్స్ చెప్పాను కంపల్సరీ. ఆయన పుట్టడం, ఆయన మరణం, అలాగే ఆయన విద్యాభ్యాసం, ఆయన తల్లిదండ్రుల పేర్లు, ఆయన వివాహం, ఆయన కూతురు, ఆయన ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి చాలండి మనకి ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవడానికి. ఇదే మనం మెయిన్ పాయింట్స్ తెలుసుకోవాల్సిన పని. మన చరిత్రకారుల గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో 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 ఉంది. మనం అదంతా తెలుసుకోవాలంటే మనం ఎంతో సెర్చ్లు చేసుకుని మనమైతే అన్నీ తెలుసుకోలేం కాబట్టి, సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకు ఈజీగా ఉంటుందని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను తెలుసుకుని, నేను సెర్చ్ చేసి, నేను రెడీ చేసుకుని మీకైతే ఈరోజు చెప్పడం జరిగింది. సో వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకసారి వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సో కీప్ స్మైల్, గుడ్ నైట్, బై బాయ్.